99 సంవత్సరాల వయసు. హల్లెలూయా. ఆ సమయంలో అప్పుడు అబ్రహాముకి దేవుడు చేసిన వాగ్దానము ఎప్పుడని 75 సంవత్సరాలప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు. 25 సంవత్సరాలు ఆయన కనిపెట్టాడు. అప్పుడు ఆయనకి నమ్మకం కలిగిందంట. వాగ్దానము చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడని అతను రూఢిగా విశ్వసించుటను బట్టి ఆ వాగ్దానాన్ని పొందుకోవటానికి అతనికి మరి దేవుడు కృప దయచేశాడు. మరి శారమ్మ విషయంలో కూడా చూస్తే ఆమె కూడా దేవుని అందరి విశ్వాసం పట్టల. వాళ్ళు బయలుదేరి వచ్చి 10 సంవత్సరాల తర్వాత ఇంకా పిల్లలు కలగపోవటం చూచి ఆమె ఏం చేస్తుందంటే హాగర్ని అబ్రహాముకి ఇస్తుంది. అక్కడ ఇష్మాయిల్ సంతానం వస్తుంది. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే అబ్రహాము సారాల ద్వారా కుమారుడు పుట్టాలనే దేవుని ప్రణాళిక. ఈ యొక్క పేరు మార్చిన తర్వాత 18వ అధ్యాయంలో దేవుడు మరలా యొక్క కుటుంబాన్ని దర్శిస్తాడు. ఆ దంపతులను దర్శిస్తాడు. దర్శించి వెళ్ళబోతున్న సమయంలో శారాకు చెప్తాడు, ఇదిగో నిశ్చయముగా వచ్చే సంవత్సరానికి నువ్వు కుమారుడిని కంటావంటే ఆమె నవ్వుద్ది. నవ్వినప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, దేవునికి యెహోవాకు అసాధ్యమైనది కలదా అనేది మరి అక్కడ ప్రశ్న వేసినప్పుడు అప్పుడు ఆ యొక్క శారాలో విశ్వాసము జయించుట మనము చూడగలము. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ వచనములో మరి శారా గురించి రాయబడిన మాటలు, విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. అప్పుడు ఆ యొక్క శారమ్మ వయసు ఎంతండి? 90 సంవత్సరాల వయసు. మరి అట్టి విధంగా ఆ దేవుని మాట నాకు అసాధ్యమైనది కలదా అని దేవుడు ప్రశ్నించిన మాట, ఆ మాట ఆమె హృదయంలో ఒక దేవుడు నమ్మదగిన వాడని ఒక విశ్వాసము పుట్టించి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానం నెరవేర్చుటకు దేవుడు సమర్థుడని ఆమె గర్భము ధరించుటకు ఎలాగునట? వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. హల్లెలూయా. మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనములో దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి. హల్లెలూయా. ఏదైనా దేవుడు నీకు ఏ వాగ్దానం చేశాడు ఆ వాగ్దానము నెరవేర్చుడుగా ఆయన సమర్థుడైన దేవుడై ఉన్నాడు గనక ఆయన నమ్మదగిన వాడు. ఆ నమ్మదగిన దేవుని యందు మనము విశ్వాసం పెడదాము. ప్రతి వాగ్దానము క్రీస్తులో అవును